రోజున ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో మన గౌరెడ్డిపల్లి గ్రామం తెల్కపల్లి మండలంకి జిల్లా పరిషత్ హై స్కూల్కి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇమ్మీడియట్లీ అడగంగానే జిల్లా పరిషత్ ఏదైతే మన హెచ్ఆర్ఓ ఉన్నారో ప్రిన్సిపల్ గారు వారు పర్మిషన్ ఇవ్వడము, మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మహిళలు ఇవాళ నేను ఈ జన్మ ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నానంటే నా తల్లి కడుపులకే వచ్చి పుట్టినా. నా తల్లి నాకు జన్మనీయకపోతే నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడేవాడిని కాదు. ఈ సృష్టిలో మానవ జాతి ఉన్నదనంటే ఆ తల్లి కడుపులకే మనం రావడము అదృష్టం. కాబట్టి ఆ తల్లులందరికీ కూడా నేను నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మగపిల్లలు పుట్టాలి అని చెప్పేసి అప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు మొత్తము ఆడపిల్లలను పుడితే చంపేస్తుండే. అమ్మో ఆమె కట్నం ఇవ్వాలి, ఆమెకు సేవ చేయాలి, అమ్మ ఇదంతా ఎందుకు రా నాయనా, నాకు మగపిల్లాడు ఉంటే వాడు సంపాదిస్తాడు, మంచిగా కట్నం వస్తుంది అని చెప్పేసి ఆడపిల్లలు పుడితే ఒక 25 సంవత్సరాల క్రితం చెప్తున్నా, ఒక 30 సంవత్సరాల క్రితము ఆడపిల్ల ఇంట్లో పుట్టిందంటే చంపేసిర్రు. కానీ ఇప్పుడున్న జనరేషన్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుందామని అంటే మగపిల్లగానికి పిల్లలు దొరకలేరు. మగపిల్లలు ఎక్కువైపోయారు, ఆడపిల్లలు తక్కువైపోయారు. హైదరాబాద్లో కాదు జిల్లాలో ఎక్కడైనా కానీ మేము పిల్లలు మా అబ్బాయికి మేము పెళ్లి చేస్తామయ్యా, అమ్మాయి ఉన్నదా, కట్నం లేకుండా వేసుకుంటాం, మేము రూపాయి కట్నం వద్దు, మా పిల్లగాడు అమెరికాలో ఉండు లండన్లో ఉన్నాడని చెప్పి ఆడపిల్ల తల్లిదండ్రులను వచ్చి బతలాడుకుంటారు. అంటే ఇది ఎందుకు జరిగింది? ఒక అవేర్నెస్ వచ్చింది. ఒక మహిళా దినోత్సవాలు అని చెప్పి మనకున్న హక్కులని, ఇక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి, హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఇలాంటి హక్కులన్నీ మనకు వచ్చినాయి కాబట్టే ఒక అవేర్నెస్ వచ్చింది. ఇవాళ మీరు ఆడపిల్లలు ఏం తక్కువ కాదమ్మా, మగపిల్లలు ఎంత సమానమో ఆడపిల్లలు కూడా అంతే సమానంగా మేము భావిస్తున్నాం. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మదర్ టెరిసా, సావిత్రిబాయి పూలే గారు వీళ్ళందరూ కూడా స్త్రీ శక్తికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి, ఆమె చదువు కోసం ఎంతో పోరాటం చేసింది కాబట్టి మనందరం ఇవాళ చదువుకుంటున్నాం. కాబట్టి మీరేం తక్కువ కాదు, మీరు కూడా మగపిల్లల హైటెక్ సిటీలో 2 లక్షలు జాబ్ చేస్తే ఆడపిల్ల కూడా 2 లక్షలు జాబ్ చేస్తున్నది. కట్నం లేకుండా మాకు పిల్ల కావాలని చెప్పేసి ఊర్లో తిరుగుతున్నారు. మీరు ఏం తక్కువ కాదు, మీరు చదవాలి. మేము ఎడ్యుకేషన్ లిస్ట్ తీస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడుతున్నాము, మగపిల్లల కంటే ఎక్కువ ఆడపిల్లలే మొత్తం స్టేట్ వైజ్ లో కూడా ఎక్కువ రికార్డు వస్తున్నది. అంటే ఆడపిల్లలు అంత కసిగా చదువుతారు, మళ్ళీ మగపిల్లలు కూడా అట్లే చదవాలి. ఏం తక్కువ కాదు, మీరందరూ మంచిగా ఆప్యాయంగా ఉండి ఆడపిల్లకి ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక వెల్విషర్గా నిలబడి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.